డియర్ స్టూడెంట్స్, నేను మీ మైసూరెడ్డి సార్ని. మీ అందరికీ తెలిసిన విషయమే, మన స్టేట్ లెవెల్లో అలాగే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి వివిధ రకాల గవర్నమెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్లు, మరీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, బ్యాంకింగ్ డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్మెంట్, అలాగే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా రిక్రూట్ చేయబోయే రకరకాల లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉన్నటువంటి వివిధ రకాల గవర్నమెంట్ జాబ్స్లలో ఏ గవర్నమెంట్ జాబ్ మీరు సాధించాలనుకున్నా కూడా ఖచ్చితంగా దానికోసం ఒక రిటన్ టెస్ట్, రాత పరీక్ష రాయాలి. మరి రాయవలసిన రాత పరీక్షలో అత్యంత కీలకమైన, ఒక రకంగా చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ జాబ్ డిసైడింగ్ సబ్జెక్ట్స్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇదిగో జాగ్రత్తగా చూసుకోండి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. మరి ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. దీన్ని జనరల్గా మెంటల్ ఎబిలిటీ అని, న్యూమెరికల్ ఎబిలిటీ అని, ఇంటెలిజెన్స్ టెస్ట్ అని, కామన్ సెన్స్ టెస్ట్ అని అంటుంటాం. ఇంకా చాలామంది అయితే దీన్ని మ్యాథ్స్ పార్ట్ అని అంటూ ఉంటారు. మరి ఈ మ్యాథ్స్ పార్ట్లో టోటల్గా ఉన్న సిలబస్ని మనం ఒకసారి అనలైజ్ చేయబోతున్నాం. ఈ మ్యాథ్స్ పార్ట్లో టోటల్ సిలబస్ ఏముంది, దాన్ని మనకు అనుగుణంగా ఎన్ని పార్ట్లుగా డివైడ్ చేసుకోవచ్చు, ఎలా ప్రిపేర్ అయితే ఫ్యూచర్లో రాబోయే నోటిఫికేషన్స్లో ఏదైనా ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టవచ్చు, ఇవన్నీ విషయాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. టోటల్ మ్యాథ్స్ పార్ట్లో ఉన్న టోటల్ సిలబస్ని మనకు అనుగుణంగా మనకి ఈజీగా ఉండటం కోసం 4 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఇదిగో ఫస్ట్ చూడండి, జనరల్ బేసిక్స్, అలాగే అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1, 2, 3, 4, అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్, ఇన్ని పార్ట్లుగా డివైడ్ చేసుకున్నాం. మరి ఈ మ్యాథ్స్ని మనం ప్రిపేర్ కాబోయే ముందు ఈ మధ్యకాలంలో జరిగిన రీసెంట్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ పేపర్లు మీరు పరిశీలిస్తే ఇప్పుడు ప్రజెంట్ స్టాండర్డ్ ఎలా ఉంది, మనం ఏ రూట్లో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా రాబోయే రోజులు ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టవచ్చు అనే విషయాలు మీకు క్లియర్ ఐడియా వచ్చింది. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో వచ్చిన కొన్ని క్వశ్చన్ పేపర్స్ని పరిశీలిద్దాం. ఇదిగో చూడండి, ఇది మన అక్షయ ఇన్స్టిట్యూట్లో మన దగ్గర కోచింగ్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి జాయిన్ అయిన రోజే ఇచ్చే ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్. అంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ అంటే ఇప్పుడు వరకు జరిగిన చాలా ఎగ్జామ్స్ వచ్చిన క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ తీసుకొని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసాం. ఒక్కొక్క చాప్టర్లో ఎలాంటి క్వశ్చన్లు వచ్చినాయి, ఎంత స్టాండర్డ్ పెరిగింది, మీరు ఏ రూట్లో ప్రిపేర్ అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జాబ్ కొట్టవచ్చు, ఇలా విషయాలు తెలియడం కోసం ముందుగా మనం ఏం చేసామంటే రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ గ్యాదర్ చేసి అందులో వచ్చిన క్వశ్చన్స్ అన్నింటినీ చాప్టర్ వైజ్గా డివైడ్ చేసాం. ఫర్ సపోజ్ టైమ్ అండ్ వర్క్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ గ్యాదర్ చేసి ఒక చోట పెట్టి, ఇదిగో బాబు టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంది, గతంలో ఎలా వచ్చాయి, ఇప్పుడు ఎలా వస్తుంది, మీరు వీటన్నిటి మీద ఒక అవగాహన కలిగి ఉంటేనే రాబోయే రోజుల్లో క్వశ్చన్ పేపర్ ఏ స్టాండర్డ్లో రావచ్చు, ఎలా వచ్చినా కూడా మీరు సాల్వ్ చేయాలంటే మీరు ఏ రేంజ్లో ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ మీకు ఐడియా ఉండటం కోసం ఇవన్నీ చెబుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇది తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2023 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. ఇందులో టైమ్ అండ్ వర్క్లో వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. టైమ్ అండ్ వర్క్, ఒక రోజులో ఒక పురుషుడు చేసే పని ఒక స్త్రీ చేసే పనికి 1.5 రెట్లు, ఒక రోజులో ఒక పిల్లవాడు చేసే పని ఒక స్త్రీ చేసే పనిలో 3/4 వంతు, ఒక పని పూర్తి చేయడానికి 45 మందిని తీసుకున్నారు, వారిలో పురుషులు, స్త్రీలు మరియు పిల్లల నిష్పత్తి 6:5:4. 3వ రోజు చివరిన 61,200 రూపాయల సొమ్మును వారికి చెల్లించారు. వారి వేతనాలు వ్యక్తిగతంగా వారు ఎంత పనిచేశారో దానికి అనుపాతంలో ఉంటే స్త్రీ యొక్క దిన వేతనం రూపాయల్లో కనుక్కోమన్నారు. అయితే మన దగ్గర చాలామంది స్టూడెంట్స్ తెలుసో తెలియకో కొత్తగా కోచింగ్కి వచ్చిన వాళ్ళందరూ చిన్న టైంపాస్ షార్ట్ కట్స్ నేర్చుకుంటూ ఇదే కోచింగ్ అనే భ్రమలో ఉంటున్నారు. సో ఇప్పుడున్న స్టాండర్డ్ ప్రకారం చిన్న టైంపాస్ షార్ట్ కట్స్ అసలు ఉపయోగపడటం లేదు. సో బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ మీద పూర్తి స్థాయి గ్రిప్ ఉన్న వాళ్ళు మాత్రమే క్వశ్చన్ చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా రియలైజ్ అయ్యి బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ బాగా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. మనం ఏం చేస్తున్నామంటే చిన్న టైంపాస్ షార్ట్ కట్స్ నేర్చుకొని అలా చూడగానే ఇలా ఆన్సర్ రావాలి అనే భ్రమలో ఉన్న అవన్నీ ఇప్పుడు పోయినాయి. మరీ ముఖ్యంగా మన దగ్గర మన అక్షయ ఇన్స్టిట్యూట్ కోచింగ్కి వచ్చే స్టూడెంట్స్ రిపీటర్స్ ఎక్కువ ఉంటారు. రిపీటర్స్ అని ఎందుకన్నానంటే వాళ్ళకున్న అవకాశాల ప్రకారం, వాళ్ళకున్న ఛాన్స్ ప్రకారం గతంలోనే అక్కడో ఎక్కడో ఇప్పటికే 4-5 సార్లు కోచింగ్లు తీసుకొని వాళ్ళు ఫైనల్ ఎగ్జామినేషన్ రాసి ఫైనల్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ని వీళ్ళు రీచ్ కాలేక, వీళ్ళు నేర్చుకున్న చిన్న టైంపాస్ షార్ట్ కట్స్ ఆ ఎగ్జామ్లో ఉపయోగపడక జాబ్ మిస్ అయ్యి ఈసారి ఎట్టయినా ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాల్సిందని చాలా సీరియస్గా రకరకాలుగా అన్ని విధాలా ఎంక్వైరీ చేసుకొని చాలా హై ఎక్స్పెక్టెన్స్ ఇప్పుడు మన దగ్గర మ్యాథ్స్ కోచింగ్ చేస్తున్నారు. సో వాళ్ళు అంత హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కావడం కోసం మేము ఇంకా బ్యాక్గ్రౌండ్లో చాలా హై లెవెల్లో వర్క్ చేసి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి ప్రతి చాప్టర్లో లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ విధానంలో క్వశ్చన్లు ఎన్ని విధాలుగా ఎంత కన్ఫ్యూజ్గా వచ్చినా కూడా ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ మార్కులు సాధించే విధంగా ఒక పటిష్టమైన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం.
సో ఈ ప్రోగ్రాంలో మీ అందరూ మేము చెప్పినట్టుగా ఫాలో అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు కోరుకున్న గవర్నమెంట్ జాబ్ సాధించవచ్చు. ఒకసారి ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చూద్దాం చూడండి. ఇదిగో టైమ్ అండ్ వర్క్లో వచ్చిన ఇంకో క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. 2 పురుషులు 7 బాలురు ఒక పనిని 14 రోజుల్లో చేయగలరు. అదే పనిని 3 పురుషులు 8 మంది బాలురు 11 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 8 మంది పురుషులు 6 బాలురు పూర్తి చేయగలిగిన రోజుల సంఖ్య y అయితే ఒక పురుషుని రోజు కూలి ఒక బాలుని రోజు కూలీకి 3 రెట్లు అయితే ఈ y రోజులకు చెల్లించిన కూలి మొత్తం. కింద ఆప్షన్స్ కూడా ఎలా ఇచ్చారో చూడండి. 210 రోజులకు ఒక బాలుడికి వచ్చే కూలీకి సమానం, 70 రోజులకు ఒక బాలుడికి వచ్చే కూలీకి సమానం, 39 రోజులకు ఒక పురుషుడికి వచ్చే కూలీకి సమానం, 13 రోజులకు ఒక బాలుడికి వచ్చే కూలీకి సమానం. ఇలా ఇచ్చారు ఆప్షన్స్. మనం చిన్న చిన్న టైంపాస్ షార్ట్ కట్స్ నేర్చుకొని నో పెన్ను నో పేపర్ అంటే ఈ భ్రమలో ఉన్నాం అనుకోండి, అదంతా మనకి చిన్న చిన్న టైం పాస్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు టైం వేస్ట్ అయిన తర్వాత ఇవన్నీ మనకి అయ్యో ఎంత పొరపాటు చేసామే రియలైజ్ కావాల్సిందనే దృష్టిలోకి వచ్చేస్తారు. సో ఇక పర్లేదు, డోంట్ వరీ. ఇప్పుడు దాకా మీరు ఎక్కడెక్కడ చిన్న చిన్న టైం పాస్ షార్ట్ కట్స్ నేర్చుకొని టైం వేస్ట్ చేసుకున్నా కూడా ఇంకా రియాలిటీకి రండి. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చిన్న చిన్న టైం పాస్ షార్ట్ కట్స్ అసలు ఉపయోగపడటం లేదు. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం జాబ్ కొట్టవచ్చు, ఈ వీడియోలో మనం జాగ్రత్తగా చూద్దాం. ఒకసారి ఇంకొన్ని ప్రీవియస్ క్వశ్చన్లు కూడా చూద్దాం. చూడండి ఈ క్వశ్చన్ చూడండి, షార్ట్ కట్స్ ఎక్కడ ఉపయోగపడవు. తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2023లో ఇంకా చాలా క్వశ్చన్లు వచ్చినాయి. ఇవి జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ ఇవన్నీ మీకు కావాలంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మన అక్షయ ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఫ్రీ స్టడీ మెటీరియల్ ఈ పీడిఎఫ్లో పెట్టేసాం. ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా కింద స్క్రోల్ అవుతున్న మన అక్షయ ఇన్స్టిట్యూట్ నెంబర్కి ఫోన్ చేసి మేడం మాకు కొంచెం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పీడిఎఫ్ పంపించండి అంటే మన ఆఫీస్ నుంచి మీకు వాట్సాప్ ద్వారా అవి పంపించేస్తారు. మీరు దాంట్లోనే డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇంకొన్ని ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. ఇవన్నీ చాలా స్టాండర్డ్ ఉన్నాయి. చిన్న చిన్న టైం పాస్ షార్ట్ కట్స్ అసలు అప్లికబుల్ అయ్యేటట్లేవు. 9 మంది పురుషులు ఒక పని 10 రోజుల్లో చేయగలరు, 12 మంది స్త్రీలు అదే పని 18 రోజుల్లో చేయగలరు, 15 మంది పిల్లలు అదే పని 24 రోజుల్లో చేయగలరు, 6 మంది స్త్రీలు మరియు 9 మంది పిల్లలు పనిని ప్రారంభించారంట. 12 రోజులు పనిచేసిన తర్వాత వారు పనిని వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. అయితే మిగిలిన పని పూర్తి చేయడానికి 6 పురుషులు మరియు 9 మంది పిల్లలకు కావాల్సిన రోజుల సంఖ్య ఇది తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2023లో వచ్చింది. సో ఇవన్నీ మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఇచ్చే స్టడీ మెటీరియల్స్లో ఇవన్నీ ఉన్నాయి. మన దగ్గర లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఇవన్నీ చాలా ఈజీగా చేశారు. బట్ చిన్న చిన్న టైం పాస్ షార్ట్ కట్స్ నేర్చుకుంటే ఇవన్నీ చేయలేము. దీనికి కాన్సెప్ట్ ఓరియంటెడ్ విధానంలో లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా మీ మైండ్లోకి ఎక్కిస్తూ ఒక్కో కాన్సెప్ట్ చెప్తూ దానికి సంబంధించిన మోడల్ క్వశ్చన్ చేపిస్తూ పూర్తి స్థాయిలో మీ అందరినీ మ్యాథ్స్ మీద గ్రిప్ వచ్చే విధంగా చేయాలి. అలా చేయాలంటే దీనికి ఒక ప్రత్యేకమైన పటిష్టమైన ప్రణాళిక ఉండాలి. దానికోసం మేము ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. అది ఇప్పుడు ఈ వీడియో క్లాస్లో చెప్పబోతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇంకా ఈ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్లన్నీ కొన్ని గమనిద్దాం. ఇదిగో చూడండి ఒకసారి. ఇవి కూడా ఈ మధ్యకాలంలో జరిగిన తెలంగాణ ఎస్ఐ అలాగే ఏపీ ఎస్ఐ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్సే. ఇవన్నీ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే మన ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ చేసి ఇవన్నీ మీరు వాట్సాప్ ద్వారా పొందొచ్చు. అలాగే ఒకసారి చూడండి, ఇంకా చాలా ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. నంబర్ సిస్టంలో వచ్చిన క్వశ్చన్స్ ఇవి. ఇవి పర్సెంటేజ్కి సంబంధించినవి. అలాగే ఆదాయ పన్ను శాఖ సాలీన మొత్తం ఆదాయంలో మొదటి 2 లక్షలకు 6% చొప్పున, 2 లక్షలకి మించిన ఆదాయంపై 6+12% చొప్పున పన్ను వసూలు చేస్తుంది. ఒక వ్యక్తి చెల్లించిన మొత్తం పన్ను సాలీన ఆదాయంలో 6+5% శాతం, అతనికి 2 లక్షలకు మించిన సాలీన ఆదాయంపై పన్ను 20,000 రూపాయలు అయితే అతను చెల్లించిన మొత్తం పన్ను రూపాయల్లో. ఇవి బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్స్ అన్నీ చిన్నగా నేర్చుకుంటూ పోతే ఇవన్నీ క్వశ్చన్స్ ఈజీగానే చేయొచ్చు. కాకపోతే చాలామంది స్టూడెంట్స్ మా దగ్గరకు వచ్చి చెప్పే డైలాగ్ ఏంటంటే, సార్ మేము ఇప్పటికే చాలాసార్లు కోచింగ్ తీసుకున్నాం సార్, చాలా యాప్లు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నాం, ఎన్నిసార్లు కోచింగ్ తీసుకున్నా, ఎన్ని షార్ట్ కట్స్ నేర్చుకున్నా, ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి పోతే అందులో వచ్చే క్వశ్చన్ చూస్తేనే భయం వేస్తుంది సార్, ఆ క్వశ్చనే చదవలేకపోతున్నాం సార్, షార్ట్ కట్స్ అసలు ఉపయోగపడటం లేదు సార్, ఏం చేయాలని చాలా కన్ఫ్యూజ్గా ప్రిపేర్ అయ్యి అడుగుతూ ఉంటారు. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటి, ఎన్నిసార్లు కోచింగ్ తీసుకున్నావు, ఎన్ని షార్ట్ కట్స్ నేర్చుకున్నావు, ఇవన్నీ మెయిన్ కాదు. రియలైజ్ అయ్యి ఒకసారి వాస్తవాలు గమనించండి. ఈ మధ్యకాలంలో జరిగిన రీసెంట్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంది, మనం ఏ రూట్లో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవచ్చు, ఇవన్నీ అనలైజ్ చేసుకొని ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టవచ్చు. సో మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి, ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కూడా మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు వచ్చేటట్టు చేయడం కోసం మనం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఆ ప్రోగ్రామ్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా చూడండి. అలాగే ఇంకా ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ గమనిస్తే మనందరికీ తెలిసేది ఒకటే, చిన్న టైం పాస్ షార్ట్ కట్స్ పనికి రావటం లేదు, గుర్తుపెట్టుకోండి.
కాన్సెప్ట్ మీద పూర్తి స్థాయి గ్రిప్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలిగే విధంగా వస్తున్నాయి. ప్యూర్ మ్యాథ్స్ స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, చాలామంది స్టూడెంట్స్ ప్యూర్ మ్యాథ్స్ అనగానే తక్కువ మార్కులు వస్తాయి కదా అని చెప్పి వదిలేస్తున్నారు. ఆ భ్రమలో నుంచి బయటికి రావాలి. ఇప్పుడు గత 5-6 సంవత్సరాల నుంచి గమనిస్తే ప్యూర్ మ్యాథ్స్లో ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జాబ్ డిసైడింగ్ పార్ట్ ప్యూర్ మ్యాథ్స్ అయిపోయింది. ఈజీగా ఉన్న క్వశ్చన్లు అందరూ చేస్తారు. డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్స్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చింది. మరీ ముఖ్యంగా ప్యూర్ మ్యాథ్స్లో ఈ మధ్యకాలంలో చాలా క్వశ్చన్లు ఇస్తున్నారు. జాబ్ డిసైడింగ్ పార్ట్ అయిపోయింది. జాగ్రత్తగా చూడాలి. చూడండి, గతంలో ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ ప్రోగ్రెషన్స్ నుంచి వచ్చినాయి. అలాగే మరీ ముఖ్యంగా మెన్సురేషన్ క్షేత్రమితిలో చాలా క్వశ్చన్లు వచ్చాయి. చూడండి, 65 మీటర్ల పొడవు గల ఒక నిచ్చెన గోడపై మరియు నేలపై ఆనుకొని ఉంది. తొలుత నిచ్చెన అడుగు భాగం గోడ నుండి 25 మీటర్ల దూరంలో ఉంది. ఆ గోడని ఆనుకొని ఉన్న నిచ్చెన కొన 8 మీటర్ల కిందకి మరియు నేలపైన గోడ నుంచి దూరంగా తొలి స్థానం నుంచి x మీటర్లు జరిగితే 3x, 4x, 5x కొలతలు కలిగిన త్రిభుజ వైశాల్యం. జాగ్రత్త చూడండి, ఇది లంబకోణ త్రిభుజానికి రిలేటెడ్ స్వరూప త్రిభుజాలకు సంబంధించిన కాన్సెప్ట్స్, బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కరెక్ట్గా తెలిస్తే ఈ క్వశ్చన్ చాలా డెడ్ ఈజీగా చేయొచ్చు. కానీ బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ తెలియకుండా చిన్న చిన్న టైంపాస్ షార్ట్ కట్స్ నేర్చుకొని గజిబిజిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు వచ్చే స్టాండర్డ్ ప్రకారం ఈ మధ్యకాలంలో రీసెంట్గా జరిగిన క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ అసలు చేయలేకపోయారు. సో మరి రాబోయే రోజుల్లో చేయాలంటే ఖచ్చితంగా మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ విధానంలో బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ మొత్తం కరెక్ట్గా నేర్చుకుని ఉంటేనే ఖచ్చితంగా చేయగలిగే విధంగా ఉన్నాయి. ఇంకా చూద్దాం, చూసుకోండి. ఒక డొల్ల స్తూపాకారపు పైన వ్యాసార్థము మరియు ఎత్తులు వరుసగా r మరియు h అనుకుందాం. ఒక్కొక్కటి h ఎత్తు కలిగిన 2 గరిష్ట శంకువులను ఆ స్తూపం యొక్క 2 వృత్తాకార ముఖముల కేంద్రములు ఒక్కొక్కటి ఆ శంకువుల భూవృత్తాలపై ఉండేటట్లు ఉంచారంట. అప్పుడు ఆ స్తూపం ఘనపరిమాణం మరియు దానిలోని ఖాళీ ప్రదేశం యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి అని అడిగారు. ఇదిగో చూసుకోండి, ఇది కూడా తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2023లో వచ్చింది. ఇవన్నీ ప్యూర్ మ్యాథ్స్ కిందకు వస్తాయి. ఇవన్నీ మీరు డెడ్ ఈజీగా చేయాలంటే కొంచెం స్లోగా చిన్నగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ విధానంలో బ్యాక్గ్రౌండ్ నేర్చుకుంటూ స్లోగా కిందకి రావాలి. ఇవన్నీ మనం చూద్దాం, ఇక్కడ ఎలా రాబోతున్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇగో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చనే. కాకపోతే ఈ మధ్యకాలంలో క్వశ్చన్ పేపర్స్ గమనిస్తే క్వశ్చన్ పేపర్స్ అన్నీ రకరకాల క్వశ్చన్స్ ఇస్తున్నారు. అందులో మరీ ముఖ్యంగా ఈ అసర్షన్ రీజన్, ఇదిగో ఈ క్వశ్చన్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. నిశ్చితత్వం ఏ భుజాల పొడవులు 5, 7, 10 యూనిట్లు గల త్రిభుజం యొక్క వైశాల్యం √66 చదరపు యూనిట్లు. కారణం అంటే రీజన్ అంటారు. ఆ త్రిభుజం యొక్క భూమి b మరియు h అయితే దాని వైశాల్యం ½ ఇక్కడ చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు దాకా మనం ఏ వాతావరణంలో ఉన్నాం, ఒక క్వశ్చన్ దాని ఆన్సర్ నేర్చుకునే విధానంలో ఉన్నాం. ఇప్పుడు మీకు అసర్షన్ రీజను, సరికానిది గుర్తించండి, సరైనది గుర్తించండి, మ్యాచ్ ద ఫాలోయింగ్, అన్ని రకాల కాన్సెప్ట్స్ గజిబిజిగా ఇస్తున్నారు. ఇంకా డేటా సఫిషియన్సీ మోడల్ టైప్ క్వశ్చన్స్, ఇది అసర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్, ఇవన్నీ రకరకాల కన్ఫ్యూజన్స్ ఉండేసరికి ఒక యావరేజ్, బిలో యావరేజ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇప్పుడున్న మ్యాథ్స్ స్టాండర్డ్ చూస్తేనే భయపడుతున్నారు. సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. పేపర్ స్టాండర్డ్ పెరిగిందని అనుకుంటున్నారు. మనం ఆ రూట్లో నేర్చుకోకుండా పనికిరాని టైంపాస్ షార్ట్ కట్స్ నేర్చుకుంటుండేసరికి ప్రాబ్లం వస్తుంది. సో అది వదిలేసి ఏ రూట్లో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనం జాబ్ కొట్టవచ్చు. ఇప్పుడు చూద్దాం. ఇదిగో జాగ్రత్తతో ఇవే కాకుండా ఇంకా ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లు చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మన దగ్గర జాయిన్ అయ్యి అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్కి జాయిన్ అయిన రోజే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సంబంధించి ఒక పెద్ద బుక్ ఇస్తారు. అలాగే మన దగ్గర వీడియో క్లాసుల్లో కూడా జనరల్ బేసిక్స్ అని ఒక పెద్ద ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసాం. ఆ జనరల్ బేసిక్స్ కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చాలా యూజ్ఫుల్గా ఉండే క్లాసులన్నీ దాంట్లో చెప్పాం. అవి చూడొచ్చు. ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. జనరల్ బేసిక్స్ టోటల్ సిలబస్లో మనం ఇందాకే ముందుగా చెప్పుకున్నాం కదా, టోటల్ సిలబస్ని మనం 4 పార్ట్లుగా డివైడ్ చేసుకున్నాం. జనరల్ బేసిక్స్ అని, అర్థమెటిక్ అని, ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1, 2, 3, 4 అని, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ రకరకాల డిస్కస్ చేసుకున్నాం కదా. ఇందులో మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి మనం ఏం చెప్పబోతున్నాం, ఆ సిలబస్ ఏంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ మన దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి జనరల్ బేసిక్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే మరీ ముఖ్యంగా మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళకి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ మీద పూర్తి స్థాయి గ్రిప్ రావడం కోసం జనరల్ బేసిక్స్ అని చెప్తాం. అంటే ఈ జనరల్ బేసిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే తర్వాత ఒరిజినల్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు అందులో మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అదే విధంగా ఫీల్ అయ్యి చాలా ఈజీగా మ్యాథ్ చేయడం కోసం ఈ జనరల్ బేసిక్స్ బాగా ఉపయోగపడతాయి. జాగ్రత్తగా చూడండి. జనరల్ బేసిక్స్ ఇందులో మనం ఏ చాప్టర్ చెప్పబోతున్నాం? జనరల్ బేసిక్స్ అంటే ఫస్ట్ మ్యాథ్స్ సింబల్స్ అండ్ దేర్ ప్రాపర్టీస్, అంటే గణిత చిహ్నాలు వాటి ధర్మాలు అంటాం. అంటే మ్యాథ్స్ సింబల్స్ ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, వాటికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ ఏది ఎక్కడ వస్తే ఎలా ఉంటుంది, ఎలా మారిపోతుంది, ఇది అటుపోతే అది ఇటు వస్తాయి, పక్కన వస్తే మల్టిప్లై చేయాల్సి వస్తే, బ్రాకెట్ బయట ఉంటే, బ్రాకెట్ లోపల ఉంటే, రకరకాల కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. ఇవి చిన్న జనరల్ బేసిక్స్. ఇవి ఫస్ట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి చదువుతాం.
మ్యాథ్ సింబల్స్ అండ్ దేర్ ప్రాపర్టీస్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్ అంటే రకరకాల నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ గురించి కూడా మీకు ఒక ఐడియా ఉండాలి. అలాగే డివిజిబుల్ రూల్స్, బాధ్యత సూత్రాలు, ఇంపార్టెంట్ మ్యాథ్స్ ఫార్ములాస్ అండ్ ఫ్రాక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్రాక్షన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్, పర్సెంటేజెస్, LCM, V-Bodmas rule, ratio and properties of ratio, average, direct proportion, indirect proportion, trigonometry. ట్రిగ్నోమెట్రీ ఉందా అనుకుంటున్నారు. చాలామందికి ట్రిగ్నోమెట్రీ లేదు కదా, ట్రిగ్నోమెట్రీలో క్వశ్చన్స్ రావు కదా అనుకుంటున్నారు. ట్రిగ్నోమెట్రీలో క్వశ్చన్స్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో చాలా చోట్ల వస్తున్నాయి. హైట్స్ అండ్ డిస్టెన్స్కి సంబంధించి మొన్న ఈ మధ్య రీసెంట్గా 2025లో ఏపీలో జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో హైట్స్ అండ్ డిస్టెన్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఆ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్స్ ఉపయోగించాలి. ట్రిగ్నోమెట్రీ తెలిస్తేనే ఆ క్వశ్చన్ సాల్వ్ చేయగలరు. మరి ట్రిగ్నోమెట్రీ లేదు కదా అనుకోవద్దు. ట్రిగ్నోమెట్రీ తెలిస్తేనే ఆ క్వశ్చన్ సాల్వ్ చేయగలిగే విధంగా ఉన్నాయి. ఈవెన్ కానిస్టేబుల్లో కూడా ఇలాంటి క్వశ్చన్లు ఇస్తున్నారు కాబట్టి అన్నీ తెలుసుకోవాల్సిందే. మరి ఈ బేసిక్స్ అంటే ఏంటి? మనం ఏ చాప్టర్ అయినా స్టార్ట్ చేసాం అనుకో, ప్రతి క్వశ్చన్లో అక్కడో ఎక్కడో పర్సెంటేజో, LCM, రేషియో ప్రపోర్షన్ కాన్సెప్ట్స్ టచ్ అవుతున్నాయి. మరి ఆ క్వశ్చన్ రాగానే అది ఆపేసి ఇవన్నీ చెప్పలేం కదా. అందుకని ఫస్ట్ జనరల్గా 0 లెవెల్ బేసిక్స్ నుంచి మొదలుపెట్టి చిన్నగా ఒక ఐడియా ఉండడం కోసం చెబుతాం. ఫర్ సపోజ్ ఇక్కడ LCM అందనుకో, అసలు LCM అంటే ఏంటి, దాని మీద కొంచెం బేసిక్ మాత్రమే చెప్పేస్తాం. మళ్ళీ నెంబర్ సిస్టంలో LCM స్టార్ట్ అయినప్పుడు దాంట్లో మళ్ళీ డెప్త్గా లో లెవెల్ నుంచి మొదలుపెట్టి హై లెవెల్ వరకు చాలా హై లెవెల్గా డిస్కస్ చేస్తాం. అది వేరు. ఇక్కడ జనరల్ బేసిక్స్లో వాట్ ఈజ్ LCM అనే చిన్న బేసిక్ కాన్సెప్ట్ కొంచెం నేర్పిస్తాం. అలాగే ఇవన్నీ కూడా అంతే. రేషియో, ప్రాపర్టీస్ ఆఫ్ రేషియో అని ఉంది ఇక్కడ. ఫస్ట్ స్టార్టింగ్లో మీకు రేషియో అంటే ఏంటి, రేషియోకి సంబంధించి లోపల టర్మ్స్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించి బేసిక్ టర్మినాలజీ ఏంటి, దాని మీద కొంచెం బేసిక్ ఐడియా మాత్రమే ఇక్కడ చదువుతాం జనరల్ బేసిక్స్లో. ఈ చాప్టర్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ మళ్ళీ డెప్త్గా లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు చాలా హై లెవెల్లో అక్కడ చెప్తాం. అది వేరు. ఇది జనరల్ బేసిక్స్, జాగ్రత్తగా చూసుకోండి. సో జనరల్ బేసిక్స్లో డిస్కస్ చేసే ఇవన్నీ. అదేవిధంగా అర్థమెటిక్ పార్ట్ ఉంది మన దగ్గర, చూసుకోండి. అర్థమెటిక్, మరి అర్థమెటిక్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఈ చాప్టర్స్ మనం ఎలా డివైడ్ చేసుకోవచ్చు, ఎలా డివైడ్ చేసుకొని ప్రిపేర్ అయితే మనకి సబ్జెక్ట్ మీద పూర్తి స్థాయి గ్రిప్ వచ్చిందో చూద్దాం. టోటల్ అర్థమెటిక్లో ఉన్న ఎంటైర్ సిలబస్ని మనం చాలా గ్రౌండ్ వర్క్ చేసి దీనికి ఒక ఐడియా తీసుకొచ్చేసాం. ఏంటంటే అది ఏ రూట్లో ప్రిపేర్ అయితే స్టూడెంట్స్కి బాగా ఐడియా ఉంటుందో డిస్కస్ చేస్తున్నాం. ఎలా అంటే ఫస్ట్ జనరల్ బేసిక్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. జనరల్ బేసిక్స్లో ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం ఆ చాప్టర్స్ అన్ని కూడా చూశారు. మరి నెక్స్ట్ అర్థమెటిక్లో ఉన్న టోటల్ సిలబస్ని వాటిలో ఉన్న రిలేటెడ్ ప్రకారం, అంటే రిలేషన్ ప్రకారం ఏదైనా ఒక చాప్టర్కి లింక్ ఉన్న మిగతా చాప్టర్స్ ఉంటాయి, వాటన్నిటిని ఒక గ్రూప్లో జాయిన్ చేసాం. ఇదిగో జాగ్రత్తగా చూడండి. నిష్పత్తి, అనుపాతం, రేషియో, ప్రపోర్షన్, వయసులపై ప్రశ్నలు, భాగస్వామి, 3 ఒకదానికొకటి లింక్ ఉంటుంది. అంటే రేషియో, ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతంలో వచ్చే కాన్సెప్ట్స్ అన్నీ వయసులపై ప్రశ్నలో కూడా ఉపయోగపడతాయి. సో అక్కడ వచ్చే కాన్సెప్ట్స్ అన్ని పార్ట్నర్షిప్, భాగస్వామ్యంలో కూడా ఉపయోగపడుతుంటాయి. కాబట్టి రేషియో, ప్రపోర్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నిష్పత్తి అనుపాతం అనే చాప్టర్ బాగా డెప్త్గా నేర్చుకుని అందులో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని బాగా ప్రాక్టీస్ చేస్తే తర్వాత వయసులపై ప్రశ్నలో భాగస్వామ్యం అనే చాప్టర్ కూడా ఈజీగా చేయొచ్చు. ఇవన్నీ ఒక లింక్ ఉన్న పార్ట్ కాబట్టి వీటిని ఒక పార్ట్లో పెట్టేసాం. ఇదిగో పార్ట్ 2 అంటాం. అలాగే పార్ట్ 3 విషయానికి వస్తే శాతాలు, లాభ నష్టాలు, బారు వడ్డీ, చక్రవడ్డీ పెట్టాం. శాతాలు, లాభ నష్టాలు, బారు వడ్డీ, చక్రవడ్డీ మీ అందరికీ తెలిసిన విషయమే. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అత్యంత కీలకం, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్లో ఇవి ఒకటి. పర్సెంటేజ్ అనే చాప్టర్ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పర్సెంటేజ్ మీకు బాగా వస్తే లాభ నష్టాల మీద కూడా చాలా గ్రిప్ తెచ్చుకోవచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ మీద. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ, చక్రవడ్డీలో వచ్చాయి చాలా కాన్సెప్ట్స్ కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక లింక్ ఉన్న కాన్సెప్ట్ కాబట్టి వీటన్నిటిని ఒక పార్ట్లో డివైడ్ చేసాం. అందుకే పార్ట్ 3లో ఇవన్నీ పెట్టేశాం. అదేవిధంగా నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి కాలము పని, గొలుసు సూత్రం, పంపులు, తొట్టెలు, అంటే టైమ్ అండ్ వర్క్, చైన్ రూలు, పైప్స్ అండ్ సిస్టమ్స్ ఇవన్నీ ఒక పార్ట్ కింద తీసుకొచ్చాం. అదేవిధంగా పార్ట్ 5లో కాలము, దూరం, వేగం, రైళ్లపై ప్రశ్నలు, పడవలు, ప్రవాహాలు, రేసులు, పందాలు ఇవన్నీ ఒక పార్ట్లో పెట్టేశాం. సో నెక్స్ట్ అత్యంత కీలకం, పెద్ద పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ మార్కులు రావడానికి స్కోప్ ఉన్న పార్ట్లో ఇది కూడా ఒకటి. పార్ట్ 6 ఇందులో ఏమున్నాయో చూడండి. నంబర్ సిస్టానికి లింక్ ఉన్నాయి మొత్తం ఇక్కడ ఉంటాయి. మరి నంబర్ సిస్టంలో ఏమేమి ఉన్నాయో చూసుకోండి. సంఖ్యలపై ప్రశ్నలు, దీన్ని నంబర్ సిస్టమ్ అంటాం జనరల్గా. బాధ్యత సూత్రాలు, డివిజిబుల్ రూల్స్, శేష సిద్ధాంతం, రిమైండర్ రూల్, భిన్నాలు, దశాంశ భిన్నాలు, ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, సూక్ష్మీకరణలు, సింప్లిఫికేషన్స్, వర్గమూలాలు, ఘనమూలాలు, స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్, V-Bodmas రూల్, అలాగే కసాగు, గసాబా, LCM అండ్ HCF, అలాగే సగటు, యావరేజెస్, కలగలుపులు, మిశ్రమాలు ఇక్కడ ఉండొచ్చు, లేదా వేరే సపరేట్గా కూడా ఈ చాప్టర్ని ప్రిపేర్ అవ్వచ్చు. బట్ మనం అందరం ఏం చేసామంటే నెంబర్ సిస్టమ్ పార్ట్లో దీన్ని లింక్ చేసాం. దీన్ని సపరేట్గా కూడా చెప్పాం, పర్లేదు దాన్ని చూసుకోవచ్చు మీరు.
అలాగే ఇంకో పార్ట్ 7 దత్తాంశ విశ్లేషణ, డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం. దీంట్లో 5 పార్ట్స్ ఉన్నాయి. పారాగ్రాఫ్ క్వశ్చన్స్, ట్యాబులేషన్ క్వశ్చన్స్, పై చార్ట్స్, అలాగే బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, ఇన్ని పార్ట్లు ఉన్నాయి. దీన్ని కూడా డిస్కస్ చేయాలి. సో నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ పార్ట్కి వచ్చేసరికి, ప్యూర్ మ్యాథ్స్లో మనం ముందే డిస్కస్ చేసాం. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1, 2, 3, 4గా డివైడ్ చేసాం. మరి ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1లో ఏముండబోతున్నాయి చూడండి. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1లో ప్లేన్ జామెట్రీ, రేఖా గణితం అంటారు. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ రాబోయే మెన్సురేషన్, క్షేత్రమితికి ఇది బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్. ఈ ప్లేన్ జామెట్రీ, రేఖా గణితం ఎవరైతే కరెక్ట్గా నేర్చుకుంటారో, ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో, దీని ఎక్స్టెన్షన్ లెవెల్. నెక్స్ట్ రాబోయే మెన్సురేషన్, క్షేత్రమితి చాలా డెడ్ ఈజీగా చేయొచ్చు. సో ఇది మనకి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1, దీన్ని మనం ప్లేన్ జామెట్రీ అంటాం. దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. దీంట్లో ఉన్న చాప్టర్స్ అన్నీ మీరు పరిశీలిస్తే, ఇదిగో రేఖా గణితం, చారిత్రాత్మక అంశాలు, ప్లేన్ జామెట్రీ అండ్ హిస్టారికల్ ఈవెంట్స్. ఇదేంటి, సైంటిస్టుల గురించి మనకు అవసరం లేదు కదా, హిస్టారికల్ ఈవెంట్స్ ఎందుకు అనుకుంటున్నారు? తెలంగాణ ఎస్ఐలో లాస్ట్ టైం దీని మీద క్వశ్చన్స్ ఇచ్చారు. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో FSO, FRO ఇలాంటి రకాల ఉద్యోగులు ఒకసారి దీని మీద క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వచ్చారు. అలాగే రేఖలలో రకాలు, లైన్స్ అండ్ టైప్స్ ఆఫ్ లైన్స్, కోణాల్లో రకాలు, యాంగిల్ అండ్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్, త్రిభుజ ధర్మాలు, ట్రయాంగిల్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, త్రిభుజాలలో రకాలు, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, త్రిభుజాలు సర్వసామాన్య నియమాలు, ట్రయాంగిల్స్ అండ్ కాంగ్రుయెన్స్ రూల్స్, త్రిభుజాలు మిళిత రేఖలు, ట్రయాంగిల్స్ అండ్ కాంకరెంట్ లైన్స్, స్వరూప త్రిభుజాలు, సిమిలర్ ట్రయాంగిల్స్, చతుర్భుజాలలో రకాలు, క్వాడ్రిలేటరల్ అండ్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్, బహుభుజులు, పాలిగాన్స్, సౌష్ఠవం, సిమెట్రీ, ద్విపరిమాణ 2 డైమెన్షనల్, త్రీ డైమెన్షనల్ పటాలు, ఫిగర్స్, వృత్తం, అర్ధవృత్తం, సర్కిల్, సెమీ సర్కిల్. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1లో ప్లేన్ జామెట్రీ, రేఖా గణితం అంటారు. రేఖా గణితంలో ఈ 13 చాప్టర్స్ మీద మనం ఫోకస్ పెట్టాలి. సో వీటి గురించి చాలా డీప్గా, స్లోగా 1 by 1 స్టార్ట్ చేసి చెప్పుకోవాలి. ఇవన్నీ మన యాప్లో ఆల్రెడీ క్లాసులు అప్లోడ్ చేస్తున్నాం, జాగ్రత్తగా చూసుకోవచ్చు. అలాగే ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 2 అంటాం దీన్ని. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 2, దీంట్లో క్షేత్రమితి, మెన్సురేషన్ ఉంది, అత్యంత కీలకం. ఈ మధ్యకాలంలో జరిగిన ఏ క్వశ్చన్ పేపర్స్ అయినా చూడండి, చాలా క్వశ్చన్స్ ఈ పార్ట్ నుంచి వచ్చినాయి. అది కూడా మల్టీ కాన్సెప్టల్ క్వశ్చన్స్, అంటే చిన్న షార్ట్ కట్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే చేయగలిగే విధంగా అసలు లేవు. సో బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలిగే విధంగా క్వశ్చన్లు వచ్చినాయి. ఈ మధ్యకాలంలో జరిగిన కానిస్టేబుల్, SI, అది ఏ ఎగ్జామినేషన్ అయినా చూసుకోండి, అన్నిట్లో చాలా క్వశ్చన్లు వచ్చినాయి. ఈ మధ్యకాలంలో రీసెంట్గా జరిగిన RRB, NTPC ఎగ్జామినేషన్స్ గమనించండి, చాలా క్వశ్చన్లు వీటి నుంచి వచ్చినాయి. ఓకే, ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూసుకొని, అంటే వీటి లింక్ ఉన్న క్వశ్చన్స్, దీనికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీటికి రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో ఫస్ట్ది చుట్టుకొలత, వైశాల్యం, పెరిమీటర్ అండ్ ఏరియా. అంటే చుట్టుకొలత అంటే ఏంటి, వైశాల్యం అంటే ఏంటి, వాటి బేసిక్స్ కరెక్ట్గా తెలిసి ఉండాలి. అలాగే వివిధ రకాల త్రిభుజాలు, చుట్టుకొలతలు, వైశాల్యాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, పెరిమీటర్స్ అండ్ ఏరియాస్, స్వరూప త్రిభుజాలు, సిమిలర్ ట్రయాంగిల్స్, వివిధ రకాల చతుర్భుజాలు, చుట్టుకొలతలు, వైశాల్యాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఆర్డినేటర్స్ అండ్ ఏరియాస్, వివిధ రకాల బహుభుజులు, చుట్టుకొలతలు, వైశాల్యాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిగన్స్ అండ్ పెరిమీటర్స్ అండ్ ఏరియాస్, గది 4 గోళ్ల వైశాల్యం, ఏరియా ఆఫ్ 4 వాల్స్, దీర్ఘ ఘనము, క్యూబాయిడ్, ఘనము, క్యూబ్, వృత్తం, అర్ధవృత్తం, చాపం, సెక్టార్, వృత్తాకార బాటలు, అంతర పరివృత్తాలు, సర్కిల్, సెమీ సర్కిల్, ఆర్క్, సెక్టార్, సర్క్యులర్ పాత్స్, ఇన్ సర్కిల్, సర్కమ్ సర్కిల్స్ అంటాం, స్తూపం, సిలిండర్, శంకువు, కోన్, గోళం, అర్ధగోళం, స్పీరు, హెమిస్పియర్, వివిధ రకాల పట్టకాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిజమ్స్, వివిధ రకాల పిరమిడ్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిరమిడ్స్. ఇవి క్షేత్రమితి. మెన్సురేషన్లో వచ్చే ఏ క్వశ్చన్ అయినా మీరు చేయాలంటే వీటన్నిటి మీద మీరు పూర్తి స్థాయి గ్రిప్ ఉండాలి. ఏదో 1, 2 చిన్న నేర్చుకోకుండా ఈ మొత్తం నేర్చుకోవాల్సిందే మనందరం. అలాగే నెక్స్ట్ ఒకసారి చెక్ చేసుకోండి చాప్టర్స్ మొత్తం. సో ఇది ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 2లో మన దగ్గర డిస్కస్ చేసే చాప్టర్స్, ఓకేనా? అలాగే నెక్స్ట్ చూసుకోండి ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 3, బీజగణితం, ఆల్జిబ్రా పార్ట్ అంటారు. దీంట్లో కూడా చాలా చాప్టర్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. బీజగణిత పరిచయం, ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్జిబ్రా, దీని గురించి కొంచెం ఇంట్రడక్షన్ చెప్తాం. దాంట్లో ఎలా ఉండబోతున్నాయి, ఏముండబోతున్నాయి, దీంట్లో ఏమేమి రాబోతున్నాయి డిస్కస్ చేసి తర్వాత ఇవన్నీ స్టార్ట్ చేస్తాం. బీజీయ సమాసాలు, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, ఘాతాలు, ఘాతాంకాలు, పవర్స్ అండ్ ఇండిసెస్, ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు, 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ సింగిల్ అండ్ 2 వేరియబుల్స్,
బహుపదులు, కారణాంక విభజన, పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్, వర్గ సమీకరణాలు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, శ్రేణులు, ప్రోగ్రెషన్స్, సమితులు, సంబంధాలు, సెట్స్, రిలేషన్స్, సంవర్గమానాలు, లాగరిథమ్స్, కరణలు, ఘాతాంకాలు, సైడ్స్ అండ్ ఇండిసెస్. ఆల్జిబ్రా పార్ట్ కింద ఇవి డిస్కస్ చేయబోతున్నాం. ఇంకా కొన్ని ఎక్స్ట్రా పార్ట్స్ కూడా ఉన్నాయి, అవి మన యాప్ల్లో కూడా ఇన్వాల్వ్ చేశాను. జాగ్రత్తగా చూసుకొని మన అక్షయ ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో వీడియో క్లాసులు ఆల్రెడీ పెడుతున్నాం. చాలా వరకు కంప్లీట్ చేసేసాం, జాగ్రత్తగా చెక్ చేసుకొని చూడొచ్చు. అలాగే ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 4 విషయానికి వస్తే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో రీసెంట్గా జరిగే ఎగ్జామినేషన్స్లో చాలా క్వశ్చన్లు వస్తున్నాయి ఈ పార్ట్ నుంచి. ట్రిగ్నోమెట్రీ, త్రికోణమితి అంటాం, ఎత్తులు, దూరాలు, హైట్స్ అండ్ డిస్టెన్స్, ఈ రెండు ఒకదానికొకటి లింక్ ఉంటాయి. ట్రిగ్నోమెట్రీ బాగా వచ్చింది అనుకోండి, దాంట్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ కొన్ని ఉపయోగించి ఇక్కడ ఎత్తులు, దూరాల్లో క్వశ్చన్స్ చేయాల్సి వచ్చేది. కాబట్టి ఇది బాగా నేర్చుకుంటే దాని మీద ఎక్స్టెన్షన్ పార్ట్ ఇది, జాగ్రత్తగా చూసుకోవచ్చు. అలాగే నిరూపక రేఖాగణితం, కోఆర్డినేట్ జామెట్రీ, సరళ రేఖలు, ఈ రెండు ఒకదానికి ఒక లింక్ ఉంటాయి. ఈ పార్ట్ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. అలాగే సాంఘిక శాస్త్రం, స్టాటిస్టిక్స్, ప్రస్తారాలు, సంయోగాలు, పర్మిటేషన్స్, కాంబినేషన్, సంభావిత, ప్రాబిలిటీ, ఈ రెండు ఒకదానికి ఒకటి లింక్ ఉన్న పార్ట్. ఈ మధ్యకాలంలో జరిగే ఎగ్జామినేషన్స్లో మన రీసెంట్గా ఏపీలో జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో సంభావిత నుంచి చాలా క్వశ్చన్లు వచ్చాయి, ప్రాబిలిటీ నుంచి. సో పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబిలిటీ రెండు ఒకదానికి ఒక లింక్ ఉంటుంది. ముందు ఈ చాప్టర్ బాగా నేర్చుకొని దాంట్లో వచ్చే కాన్సెప్ట్స్ అన్ని పర్ఫెక్ట్ అయితే ఆ కాన్సెప్ట్స్ అక్కడక్కడ దీంట్లో కూడా ఉపయోగపడుతుంటాయి, అప్పుడు పూర్తిసారి గ్రిప్ తెచ్చుకోవచ్చు. సో ప్రస్తారాలు, సంయోగాలు, పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబిలిటీ, సంభావిత, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మనం ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 4 కింద పెట్టాం. సో మన యాప్లో కూడా ప్యూర్ మ్యాథ్స్ ఓపెన్ చేస్తే అందులో పార్ట్ 4లో ఉంటాయి ఇవన్నీ. ఓకేనా? నెక్స్ట్ అలాగే దత్తాంశ విశ్లేషణ, ఇంకో పార్ట్ ఉంది ఇంపార్టెంట్, డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ అంటాం. దీంట్లో ఏమన్నా చూసుకొని పారాగ్రాఫు, ట్యాబులేషను, బార్ గ్రాఫు, పై చార్ట్స్, లైన్ గ్రాఫ్స్ అని చాలా ఉన్నాయి. వీటి గురించి ఒక్కోసారి మళ్ళీ చాలా డెప్త్గా డిస్కస్ చేసేటప్పుడు ఒక క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కో పార్ట్ తీసుకొని దాంట్లో మోడల్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, అలా ఇంకా రీసెంట్గా వచ్చిన ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ ఇంకా చాలా డెప్త్గా స్టార్ట్ చేసి మొత్తం అన్ని రకాలు కవర్ చేసాం. క్లాసులన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. మరి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. మరి దీనికోసం మన దగ్గర కోచింగ్ చేయని స్టూడెంట్స్కి మనం ఎలా ప్రిపేర్ చేస్తున్నాం, మన దగ్గర ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, మన దగ్గర జాయిన్ అయిన ఒక యావరేజ్ పిల్లవాడి కోచింగ్ అయిపోయేసరికి కొంచెం మ్యాథ్స్ మీద గ్రిప్ తెచ్చుకొని నేను కూడా మ్యాథ్స్ చేయగలనని చెప్పి కాన్ఫిడెన్స్తో వెళ్ళి ఫైనల్ ఎగ్జామినేషన్ రాసి అందులో జాబ్ కొట్టే ఛాన్సెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం. చూడండి, మీ అందరికీ తెలిసిన విషయం, ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో మొత్తం సిలబస్లో జనరల్ బేసిక్స్, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1, 2, 3, 4 అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పుకున్నాం. జనరల్గా మనం ఒక ప్రామాణిక బుక్స్ తీసుకుంటాం, ఆ బుక్ మొత్తం చేయాలంటే మనకి అంత చేయలేక చాలా హార్డ్గా ఫీల్ అవుతుంటాం. జనరల్గా ఈ ఆర్ఎస్ఆర్ వాళ్ళ బుక్ని ఎక్కువ మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే దీన్ని ప్రామాణికంగా తీసుకుంటారంటే దీంట్లో ఎక్కువ మోడల్స్ ఉంటాయి, కానీ ఆ బుక్ కొనుక్కుంటారు, కానీ ఆ బుక్ ఓపెన్ చేస్తే దాంట్లో ఉన్న మోడల్స్ చాలా హార్డ్గా ఉండటం వల్ల ఎక్కువ మంది చేయలేకపోతున్నారు. సో ఆ బుక్లో ఉన్న క్వశ్చన్లన్నీ మీరు చేయగలిగే స్థాయికి రావాలంటే ముందు మీరు బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఆర్డర్ ప్రకారం అన్నీ నేను చెప్పినట్టుగా ప్రిపేర్ అయితే లాస్ట్కి వచ్చేసరికి ఈ బుక్లో ఉన్న క్వశ్చన్స్ మీరు ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. అలాగే ఈ బుక్కే కాకుండా మన ఇండియాలో ఉన్న ఫేమస్ బుక్స్ అన్నిటినీ ప్రామాణికంగా తీసుకొని మన ఇండియాలో ఉన్న ఎంటైర్ ఇండియాలో ఉన్న ఫేమస్ బుక్స్ అన్నిటినీ ప్రామాణికంగా తీసుకొని మనం కొన్ని మోస్ట్ హై స్టాండర్డ్ స్టడీ మెటీరియల్ తయారు చేసాం. మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఈ స్టడీ మెటీరియల్స్ ఇస్తుంటాం. వాటన్నింటి కూడా మీ అందరికీ క్లియర్ ఐడియా వచ్చేటట్టు నేను చెబుతాను. అదేవిధంగా మార్కెట్లో రీసెంట్గా వచ్చిన ఆర్ఎస్ఆర్ వాళ్ళ అర్థమెటిక్ తెలుగు మీడియం బుక్ చూడండి, ఈ బుక్ లోపల నా పేరు కూడా రాసి ఉంటుంది. ఒక 100 పేజీలు నా చేత కూడా రాపించారు ఆర్ఎస్ఆర్ వాళ్ళ బుక్లో. ఇదిగో రీసెంట్గా మార్కెట్ ఈ బుక్ కనిపించింది, మీరు చూడండి కావాలంటే. దాంట్లో పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మేబీ లోపల పేజీలు గమనించి, ఇంట్రడక్షన్ ఫస్ట్ 4-5 పేజీలు జాగ్రత్తగా గమనించాను. లోపల నా గురించి కూడా రాశారు. ఒక 100 పేజీలు నా చేత కూడా వీళ్ళు రాపించారు. ఓవరాల్ లేటెస్ట్ క్వశ్చన్స్ కొన్ని ఇన్వాల్వ్ చేయించాం అందులో. ఓకే, ఇప్పుడు వీటన్నిటి గురించి ఒక యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్ మన దగ్గర కోచింగ్ చేరితే ఒక యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ని మనం ఎలా ట్రైనప్ చేస్తాం, మన దగ్గర కోచింగ్ అయిపోయేసరికి ఒక యావరేజ్, బిలో యావరేజ్, మ్యాథ్స్ అంటే భయపడే స్టూడెంట్స్ ఎలా షైన్ అవుతారు, వాళ్ళని షైన్ చేయడం కోసం మనం ఎలా ప్రిపేర్ చేయబోతున్నాం, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేము ఖచ్చితంగా పెట్టి ఆ రూల్స్ ఖచ్చితంగా అందరూ ఫాలో అయ్యేటట్టు చేస్తాం. అది ఫాలో అయితేనే ఖచ్చితంగా మ్యాథ్స్లో గ్రిప్ వచ్చేటట్టుగా మీ అందరికీ ఉంటుంది. ఒకసారి ఇవన్నీ చూద్దాం, ఒకసారి జాగ్రత్త చూడండి. ఇదిగోండి అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ for SI, bank exams, SSC, RRB, all other state and national level competitive entrance examinations to get government job. చాలా మంది స్టూడెంట్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్తో వీటి కోసం మన దగ్గర కోచింగ్ చేస్తారు. మరి మన దగ్గర కోచింగ్ జాయిన్ అయిన యావరేజ్, బిలో యావరేజ్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరూ మన దగ్గరకు వచ్చి చెప్పే విషయాలన్నింటినీ పరిగణలో తీసుకొని వాళ్ళు చెప్పిన
వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటిని మేము నోటిఫై చేసుకొని ఇంక ఫ్యూచర్లో ఆ ప్రాబ్లమ్స్ రాకుండా రెక్టిఫై చేయడం కోసం మనం ఒక పటిష్టమైన ప్రణాళిక స్టార్ట్ చేసాం. అదేంటి అంటే ఇదిగో ఇవన్నీ ఫాలో అవుతాం. మన దగ్గర జాయిన్ అయిన ఏ స్టూడెంట్ అయినా ఖచ్చితంగా ఈ 10 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేటట్టు చేసి మ్యాథ్స్లో గ్రిప్ వచ్చేటట్టు చేస్తాం. మన దగ్గర కోచింగ్కి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది రిపీటర్స్ ఉంటారు. మరి ముఖ్యంగా రిపీటర్స్ అనే మాట ఎందుకు అన్నానంటే వాళ్ళు గతంలో ఇప్పటికే అక్కడో ఎక్కడో 4-5 సార్లు కోచింగ్లు తీసుకొని ఫైనల్ ఎగ్జామినేషన్ రాసి ఫైనల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ వీళ్ళు రీచ్ కాలేక వీళ్ళు నేర్చుకున్న చిన్న చిన్న టైం పాస్ షార్ట్ కట్స్ ఆ ఎగ్జామ్లో ఉపయోగపడక జాబ్ మిస్ అయ్యి ఈసారి ఎట్టయినా సరే ఖచ్చితంగా జాబ్ కొట్టాలని చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యే విద్యార్థులు రకరకాలుగా అన్ని విధాల అందరి దగ్గర ఎంక్వైరీ చేసి చివరికి ఫైనల్గా మన దగ్గరికి చాలా హై ఎక్స్పీరియన్స్ వచ్చి జాయిన్ అవుతున్నారు ఈ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ రీజనింగ్ కోసం. సో మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు మ్యాథ్సా నాన్ మ్యాథ్సా ఆర్ట్సా సైన్స్ అనే బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, ఎవరైనా సరే మన దగ్గర కోచింగ్లో జాయిన్ అయిన తర్వాత మ్యాథ్స్ మీద కొంచెం పూర్తి స్థాయిగా గ్రిప్ తెచ్చుకొని మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు తెచ్చుకునే విధంగా చేయడం కోసం మేము ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాం. ఖచ్చితంగా ఇవి ఫాలో అయ్యేటట్టు చేస్తాం. ఏంటో చూద్దాం. చూడండి. ఫస్ట్ స్ట్రాంగ్ బేసిక్ ఫౌండేషన్. స్ట్రాంగ్ బేసిక్ ఫౌండేషన్ అంటే అర్థం ఏంటి? చాలామంది స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి చెప్పే మాట, సార్ మేము ఎన్నిసార్లు కోచింగ్ తీసుకున్నా ఎన్ని షార్ట్ కట్స్ నేర్చుకున్నా ఈ మధ్యకాలంలో రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్ చూస్తేనే భయం వేస్తుంది సార్, క్వశ్చన్ చాలా పెద్దగా ఇస్తున్నారు, అసలు షార్ట్ కట్స్ అప్లికబుల్ కట్టలేదు, ఆ క్వశ్చనే చదవలేకపోతున్నాం సార్ అంటున్నారు. అంటే వీటన్నిటికీ ప్రాబ్లం ఏంటో తెలుసా? మీ అందరికీ బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ కరెక్ట్గా తెలియకపోవటం వల్ల. అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు ఆ చాప్టర్కి సంబంధించిన బేసిక్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా చెబుతాం. స్ట్రాంగ్ బేసిక్ ఫౌండేషన్ అంటే ఒక చిన్న చాప్టర్స్ అయినా ఒక పెద్ద చాప్టర్ అయినా ఏదైనా స్టార్ట్ చేసామనుకోండి, ఆ చాప్టర్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ బేసిక్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా చెప్పాలి. ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకోండి, దాని లోపల ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అన్నీ డిస్కస్ చేయాలి. ఫర్ సపోజ్ బారు వడ్డీ చక్రవడ్డీ అనే చాప్టర్ స్టార్ట్ చేసాం అనుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అసలు పర్సెంటేజ్ ఎలా వస్తుంది, వడ్డీ ఎలా రేజ్ చేస్తున్నారు, వడ్డీలో ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు బారు వడ్డీ అంటే ఏంటి, చక్రవడ్డీ అంటే ఏంటి, బారు వడ్డీలో ఎన్ని రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి, చక్రవడ్డీలో ఎన్ని రకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి, మనం ఏ రూట్లో ప్రిపేర్ అయితే ఏ క్వశ్చన్ అయినా చేయగలం, ఇవన్నీ బేసిక్స్లోనే స్ట్రాంగ్గా చెప్పేసి ఆ బేసిక్ ఫౌండేషన్ మీకు స్ట్రాంగ్గా చేసేస్తాం. అప్పుడు మీకు పూర్తి స్థాయి అవగాహన వచ్చేది. తర్వాత ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుని క్వశ్చన్ చేసేటప్పుడు అప్పుడు మీరు చాలా ఈజీగా ఫీల్ అయ్యి చేసేస్తారు. అలాగే స్పెషల్ ఫోకస్ ఆన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మరీ ముఖ్యంగా మ్యాథ్స్ అంటే భయపడుతూ, సార్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగే క్వశ్చన్ పేపర్స్లో మ్యాథ్స్ చాలా హార్డ్గా వస్తుంది సార్, మేము అసలు చేయలేకపోతున్నాం సార్ అంటున్నారు. అసలు నాన్ మ్యాథ్స్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీరు ప్రిపేర్ అయ్యే విధానం కరెక్ట్గా తెలియకపోవడం వల్ల నాన్ మ్యాథ్స్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో మన దగ్గర నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, మన స్టేట్ లెవెల్లో గతంలో జాబ్స్ వచ్చిన స్టూడెంట్స్ని కానీ ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర కోచింగ్లో రన్ అవుతున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా కనుక్కోండి, హైదరాబాద్లో అక్షయ ఇన్స్టిట్యూట్ మహేష్ సార్ అంటేనే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇంక మీరు మ్యాథ్స్ అనే భయం పోయింది. మన దగ్గర జాయిన్ 1 వీక్లోనే మీరు మ్యాథ్స్ అనే స్టూడెంట్ అనే సంగతి కూడా మరి మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనే విధానంలోనే మర్చిపోతారు. మీరు మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనే ఫీలింగ్ అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండదు. మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం మేము ఏం చేస్తున్నామంటే డైలీ నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం స్పెషల్ బేసిక్ ఫౌండేషన్ క్లాసులు స్టార్ట్ చేసాం. అంటే దాని అర్థం ఏంటంటే ఫర్ సపోజ్ 9 నుంచి 1 వరకు మ్యాథ్స్ క్లాస్ అనుకోండి, డైలీ రెగ్యులర్ క్లాస్ మార్నింగ్ 9 to 1 అనుకోండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళందరూ 1 అవర్ ముందే రావాలి, 8కే వచ్చేసేయాలి. మెయిన్ క్లాస్ 9 to 1లో ఏ కాన్సెప్ట్స్ అయితే రాబోతున్నాయో, ఏ మోడల్ క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయో వాటన్నిటిని ఈజీగా అర్థం చేసుకోవడం కోసం కావాల్సిన బేసిక్ ఫౌండేషన్ అంతా 1 అవర్ ముందే నాన్ మ్యాథ్స్ వాళ్ళకు ఒక క్లాస్ కండక్ట్ చేసి అవుతాం. ఆ బేసిక్ ఫౌండేషన్ క్లాస్కి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ 1 అవర్ ముందే వస్తే ఆ 1 అవర్లో మీకు మేము చెప్పిన బేసిక్ కాన్సెప్ట్స్ చిన్న మోడల్ అన్నీ మేము చెప్పినట్టుగా విని ప్రాపర్ ప్రిపేర్ అయితే నెక్స్ట్ మెయిన్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఈవెన్ ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇద్దరు పక్కన కూర్చున్నా కూడా మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎలా చేస్తున్నారో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అదే విధంగా అర్థం చేసుకొని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అందుకోసం మేము ఏం చేస్తామంటే ప్రతి క్లాస్కి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మ్యాథ్స్ అంతే భయపడే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ 1 అవర్ ముందుగానే పిలిచి నెక్స్ట్ స్టార్ట్ కాబోయే మెయిన్ క్లాస్లో ఏమేమి రాబోతున్నాయో అవన్నీ ముందుగానే వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ బేసిక్స్ అన్ని నేర్పించేస్తాం. అప్పుడు వారికి మెయిన్ క్లాస్లో కూర్చున్నప్పుడు ఒక మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎలా విధంగా చేస్తున్నారో నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా అదే విధంగా చేయొచ్చు. సో మన దగ్గర రెగ్యులర్గా జరిగే ఫోకస్ ఏదంతా. అలాగే ఆర్డర్ వైజ్ లో లెవెల్ టు హై లెవెల్ కోచింగ్. మనం ఏదైనా ఒక చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు ఏది ముందు నేర్చుకోవాలి, ఏది తర్వాత నేర్చుకోవాలి అర్థం కాకుండా ఏది షార్ట్ కట్ ఉంటే అది నేర్చుకుంటున్నారు, మిగతా అన్నీ వదిలేసేస్తున్నారు. మీరు ఏ చాప్టర్ అయినా తీసుకోండి, ఫర్ సపోజ్ మొత్తం చాప్టర్స్లో ఒక 90%కి షార్ట్ కట్స్ అసలు అప్లికబుల్ కావు. ఏదో 1%, 2% ఎక్కడన్నా ఒక చోట షార్ట్ కట్స్ అప్లికబుల్ కావచ్చు.
ఇప్పుడు మనం ఏం చేస్తామంటే షార్ట్ కట్స్ అప్లికబుల్ అయితే షార్ట్ కట్ చెబుతాం. షార్ట్ కట్ ఫెయిల్ అయినా కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ విధానంలో ఏ క్వశ్చన్ అయినా చేయగలిగే విధంగా అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేస్తాం. అది కూడా ఆర్డర్ వైజ్గా ఏది ముందు చెప్పాలి, ఏది తర్వాత చెప్పాలి, దేని తర్వాత ఏది చెప్పాలి, అలా ఆర్డర్లో చెప్పుకుంటూ పోతేనే స్టూడెంట్కి సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చింది. అందుకోసం మనం ఆర్డర్ వైజ్ లో లెవెల్ టు హై లెవెల్ ఒక చాప్టర్ తీసుకున్నాం అనుకోండి, ఆ చాప్టర్లో 0 లెవెల్ బేసిక్స్ నుంచి మొదలుపెట్టి మెల్లమెల్లగా 1 by 1 0 లెవెల్ నుంచి మొదలుపెట్టి ఆ చాప్టర్ అయిపోయేసరికి పీక్ స్టేజ్కి వచ్చేస్తాం. ఇందులో కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, అడ్వాన్స్డ్ లెవెల్ అని చాలా ఉంటాయి. ఆ లెవెల్స్ అన్నీ దాటుకుంటూ చివరికల్లా వచ్చేస్తాం మనం. అలాగే యూస్ఫుల్ షార్ట్ కట్స్ అండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కోచింగ్. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ చాలామంది చెప్పే మాట అంటే షార్ట్ కట్ చదువుతారా సార్ అని అడుగుతారు. మళ్ళీ వాళ్ళే ఏం చదువుతారు, సార్ ఈ మధ్యకాలంలో క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ చాలా పెరిగింది సార్, అసలు ఆ క్వశ్చనే చదవలేకపోతున్నాను సార్, షార్ట్ కట్స్ అసలు అప్లికబుల్ కావడం లేదు సార్ అంటారు. మరి అందుకే మనం ఏం చేస్తామంటే మరీ పనికిరాని చిన్న చిన్న టైం పాస్ షార్ట్ కట్స్ కాకుండా యూజ్ఫుల్ షార్ట్ కట్స్, ఇదిగో ఈ షార్ట్ కట్స్ అన్నిటికీ ఉపయోగపడేది అనుకుంటే అలాంటి యూజ్ఫుల్ షార్ట్ కట్స్ చదువుతాం. లేదా షార్ట్ కట్ ఫెయిల్ అయినా కూడా ఏ క్వశ్చన్ అయినా చేయాలంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ విధానంలో బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ మీ మైండ్లోకి ఎక్కించాలి. అందుకే మనం యూజ్ఫుల్ షార్ట్ కట్ చదువుతాం. అలాగే షార్ట్ కట్ ఫెయిల్ అయినా కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ విధానంలో ఏ క్వశ్చన్ అయినా చేయడం కోసం కాన్సెప్ట్ ఓరియంటెడ్ విధానంలో ప్రతి కాన్సెప్ట్ టచ్ చేసి అన్ని రకాల కాన్సెప్ట్స్ మీ క్లాస్లో చదువుతాం. అలాగే స్పెషల్ ఫోకస్ ఆన్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్, డిఫికల్ట్ చాప్టర్స్. మన స్టేట్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే బాగా ఈజీగా అర్థమయ్యే అలాగే షార్ట్ కట్స్ ఉండే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారు. బాగా డిఫికల్ట్ మోడల్స్, డిఫికల్ట్ చాప్టర్స్ వదిలేస్తున్నారు ఇవి మనకు అర్థం కావాలండి. కానీ ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఏదైనా ఎగ్జామినేషన్ గమనించండి, డిఫికల్ట్ పార్ట్ నుంచే ఎక్కువ వస్తున్నాయి. ఎక్కువ మంది స్టూడెంట్స్ పడవలు ప్రవాహాలు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో హై లెవెల్ కాన్సెప్ట్స్ ఉన్న క్వశ్చన్స్ అసలు వదిలేస్తున్నారు, అమ్మో మాకు అర్థం కావాలి. కానీ ఈ మధ్య రీసెంట్గా ఏదైనా ఎగ్జామినేషన్స్లో ఎక్కువ క్వశ్చన్స్ వాటి నుంచి కూడా వస్తున్నాయి. కాబట్టి మన దగ్గర ఏం చేస్తామంటే మరీ ముఖ్యంగా స్పెషల్ ఫోకస్ ఆన్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అండ్ డిఫికల్ట్ చాప్టర్స్. స్టూడెంట్స్ ఏ చాప్టర్ అయితే బాగా డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారో ఆ చాప్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేసి స్టూడెంట్స్కి ఈజీగా అయ్యేటట్టు చేయడం కోసం ఆ డిఫికల్ట్ చాప్టర్స్ అన్నిటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. డిఫికల్ట్ చాప్టర్స్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ టైం కేటాయించడం, ఎక్కువ కాన్సెప్ట్ చెప్పడం, ఎక్కువ మోడల్ క్వశ్చన్ చెప్పడం, ఎక్కువ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల డిఫికల్ట్ చాప్టర్స్ కూడా ఈజీ అనే స్థాయికి తీసుకొస్తాం. సో మన దగ్గర బాగా డిఫికల్ట్ చాప్టర్స్ స్టూడెంట్స్ బాగా డిఫికల్ట్గా ఫీల్ అయ్యే వాటి అన్నిటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, డోంట్ వరీ. అలాగే ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్, న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్. ఈ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎందుకు డిస్కస్ చేస్తామంటే స్టూడెంట్స్కి ఏదైనా ఒక చాప్టర్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ టైమ్ అండ్ డిస్టెన్స్ అనుకోండి, గతంలో క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి, ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి మీకు అందరికీ అవగాహన ఉండడం కోసం ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ బుక్లెట్ ఇస్తాం. మీకు రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఒక బుక్లెట్ మీకు ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ వర్క్ తీసుకోండి, గతంలో 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకోండి, ఏ ఒక పని 10 రోజుల్లో చేయగలడు, బి అదే పని 15 రోజుల్లో చేయగలరు, ఇద్దరు కలిసి 8 రోజుల్లో చేయగలరు అని ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటి స్టాండర్డ్ పోయింది. ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి, 15 మంది పురుషులు, 18 మంది స్త్రీలు 16 రోజుల్లో చేసే పని 20 మంది పురుషులు, 40 మంది స్త్రీలు 19 రోజుల్లో చేయగలిగితే ఆ పని 16 మంది స్త్రీలు 18 మంది పురుషులు ప్రారంభించి 8 రోజులు చేసిన తర్వాత 8 మంది పురుషులు మానేస్తే 10 మంది మహిళలు వచ్చి చేరితే మిగిలిన పని ఎన్ని రోజుల్లో అయిపోతుంది, ఇలా అడుగుతున్నారు. మరి గతంలో మోడల్కి ఇప్పుడు వచ్చే మోడల్కి అసలు సంబంధమే లేదు, చాలా స్టాండర్డ్ పెరిగింది. మరి ఇప్పుడు ఇలాంటి స్టాండర్డ్ కూడా మీరు రీచ్ అవ్వాలంటే మన ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనాలిసిస్ మీకు ఖచ్చితంగా జరియాలి. గతంలో ఎలా క్వశ్చన్స్ వచ్చినాయి, ఇప్పుడు ఎలా వస్తున్నాయి, మనం ఏ రేంజ్లో ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ మీకు తెలియజేయాలి. అందుకోసమే మనం ఏం చేస్తామంటే మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి జాయిన్ అయిన రోజే ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ బుక్లెట్ అని నోటిస్తాం. అందులో ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి పెట్టాం. ఫర్ సపోజ్ టైమ్ అండ్ వర్క్ అనుకోండి, గతంలో లాస్ట్ ఎగ్జామ్స్లో ఎలా వచ్చినాయి, ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో ఎలా వచ్చినాయి, స్టాండర్డ్ ఎంత పెరిగింది, మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ మీకు తెలియడం కోసం ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ పేపర్స్ మీకు జాయిన్ అయిన రోజే ఇచ్చేస్తున్నాం. అదేవిధంగా న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్, ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా జరిగిన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా చేంజ్ అయింది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, అవన్నీ కూడా మీకు తెలియడం కోసం ఈ న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ కూడా ఇస్తాం, డిస్కస్ చేస్తాం కూడా. అలాగే ఫర్ ఎవ్రీ క్లాస్ రిలేటెడ్ వర్క్షీట్స్ అండ్ ప్రాక్టీస్ టెస్ట్. ఫర్ ఎవ్రీ క్లాస్ రిలేటెడ్ వర్క్షీట్ అండ్ ప్రాక్టీస్ టెస్ట్. ఫర్ ఎవ్రీ క్లాస్ రిలేటెడ్ వర్క్షీట్ అంటే ఫర్ సపోజ్ ఈరోజు నేను టైమ్ అండ్ వర్క్లో ఒక మోడల్ క్వశ్చన్స్ చదువుతున్నాను అనుకోండి, ఏ మోడల్ క్వశ్చన్స్ అయితే చదువుతున్నామో దానికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉండే బుక్లెట్ అంటే క్లాస్ రూమ్ వర్క్షీట్ అంటాం, అది ఇస్తాం. అది అయిపోయినామంటే దానికి సంబంధించి ఒక టెస్ట్ కూడా పెడతాం. ఎలా ఉంటాయో మీరు ఒకసారి చూడవచ్చు. మన దగ్గర కోచింగ్ జాయిన్ అయిన వాళ్ళందరికీ ఇవన్నీ తెలుసు, చూడండి ఒకసారి. మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. అది తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్, ఇది ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్. ఇది దేనికి సంబంధించింది, మన దగ్గర చాలా బ్యాచ్లు ఉంటాయి. మన దగ్గర జనరల్ బ్యాచ్లని, ఇంటెన్సివ్ బ్యాచ్లని, అలాగే రివిజన్ బ్యాచ్లని, అలా చాలా రకాల బ్యాచ్లు ఉంటాయి. ఈ క్వశ్చన్ పేపర్ ఎవరిదంటే ప్యూర్ మ్యాథ్స్, ప్లేన్ జామెట్రీ, ట్రయాంగిల్స్ అండ్ ప్రాపర్టీస్
ఫస్ట్ ఎగ్జామ్ ఇంటెన్సివ్ బ్యాచ్ టెస్ట్ 4 ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్, ఇది తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్. అంటే మన దగ్గర ఏ చాప్టర్ అయితే జరుగుతుందో ఆ చాప్టర్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఒక బుక్లెట్ ఇచ్చేస్తాం. అలాగే దానికి సంబంధించి ప్రాక్టీస్ చేసుకోవడానికి మోడల్ బిట్స్ ఉన్న ఒక బుక్లెట్ ఇస్తాం. అదేవిధంగా టెస్ట్ కూడా పెడతాం. ఆ డైలీ టెస్ట్లో క్వశ్చన్స్ కూడా ఇప్పుడున్న స్టాండర్డ్కి తగ్గట్టుగానే క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి. చూడండి, ఇది ఇంగ్లీష్ మీడియం, అది తెలుగు మీడియం. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద గివెన్ బిలో. టు ఫార్మ్ ఏ రెగ్యులర్ క్లోజ్డ్ ఫిగర్ అట్లీస్ట్ 3 లైన్ సెగ్మెంట్స్ రిక్వైర్డ్. Triangle divides a plane into 3 disjoint sets. Through 3 non-collinear points in a plane, we can draw only one triangle. In a plane, through collinear points, not possible to draw a triangle. Which of the following statements are true? అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో అదే విధంలో మీ అందరికీ క్వశ్చన్స్ ఇచ్చి మిమ్మల్ని దాంట్లో ట్రైనప్ చేయడం కోసం మన దగ్గర క్వశ్చన్ పేపర్ చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఇది డైలీ టెస్ట్. అంటే నిన్న జరిగిన క్లాస్కి సంబంధించి ఈరోజు టెస్ట్ జరిగింది. దీన్ని మనం డైలీ టెస్ట్ అంటాం. ఇంటెన్సివ్ బ్యాచ్ వాళ్ళకి చెందిన టెస్ట్ ఇది, టెస్ట్ 4 ఇది. అంటే అప్పట్లో జరిగిన టెస్ట్ క్వశ్చన్ పేపర్స్ ఇవి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఎలా ఉంటాయి. ఇందులో మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ మీద కూడా ఫోకస్ చేస్తాం. ఇది చూడండి, తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2018లో వచ్చిన క్వశ్చన్ అంటే ఇది. ఎస్ఐ 2011లో వచ్చిన క్వశ్చన్ అంట. ఎస్ఐ 2011లో వచ్చిన క్వశ్చన్. ఎస్ఐ 2012 తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ FRO 2017లో వచ్చిన క్వశ్చన్. అలాగే NDA నేషనల్ డిఫెన్స్ అకాడమీ 2021లో వచ్చిన క్వశ్చన్. అంటే ఇవన్నీ ఎందుకు ఇస్తున్నామంటే మనం ఏ చాప్టర్ అయితే చదువుతున్నామో, ఏ కాన్సెప్ట్ అయితే చదువుతామో ఆ కాన్సెప్ట్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్లు ఎక్కడైనా వస్తే అవి కూడా మీకు ఇచ్చేస్తాం, చూసుకోవచ్చు. ఇవి మన దగ్గర జరిగే డైలీ టెస్ట్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి. ఇంకొంచెం ముందుకెళ్తే దీని బ్యాక్ సైడ్ క్వశ్చన్ పేపర్, ఇదే క్వశ్చన్ పేపర్. ఇది చూడండి, గతంలో SI 2006లో ప్లేన్ జామెట్రీ వచ్చిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి. SI 2006లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఇంకా ఇవి రకరకాల క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. అది ఇంగ్లీష్ మీడియం పేపర్, ఇది తెలుగు మీడియం పేపర్. మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి రెగ్యులర్గా ఇచ్చే క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ. ఇప్పుడున్న స్టాండర్డ్ ప్రకారం ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నిటి కూడా డిజైన్ చేశాం. ఇది డైలీ టెస్ట్ క్వశ్చన్ పేపర్. యాక్చువల్గా దీన్ని మనం డైలీ టెస్ట్ అంటాం. ఇదేంటంటే నిన్నటి క్లాస్లో ఏం జరిగిందో దానికి సంబంధించిన కాన్సెప్ట్, దానికి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ మాత్రమే డైలీ టెస్ట్లో వస్తాయి. నెక్స్ట్ ఇంకొక విషయం చూద్దాం, ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఫర్ ఎవ్రీ క్లాస్ రిలేటెడ్ వర్క్షీట్స్, ప్రాక్టీస్ టెస్ట్ గురించి డిస్కస్ చేసాం. అలాగే డౌట్స్ క్లారిఫికేషన్ అండ్ మార్క్స్ అనాలిసిస్ ఆఫ్ స్టూడెంట్స్. ఇదేంటి, నిన్న ఏదైనా ఒక డైలీ టెస్ట్ జరిగింది అనుకోండి. ఫర్ సపోజ్ నిన్న జరిగిన క్లాస్కి సంబంధించి ఈరోజు టెస్ట్ పెడతాం. ఆ టెస్ట్ రాయడం అయిపోయినామంటే వాటిని మనం వాల్యుయేషన్ చేసి సాయంత్రానికల్లా స్టూడెంట్స్కి ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నీ మనకు డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ డే క్లాస్లో ఆ క్వశ్చన్ పేపర్స్ ప్లస్ అనాలిసిస్ చేస్తాం. ఆ మార్క్స్ కూడా స్టూడెంట్స్కి ఇస్తాం. స్టూడెంట్స్ ఎవరైనా వీక్గా ఉంటే వాళ్ళతో మళ్ళీ మనం పర్సనల్గా డిస్కస్ చేస్తాం. వాళ్ళు ఎందుకు వీక్ అవుతున్నారు, దేంట్లో వాళ్ళు వెనకబడిపోతున్నారో చూసి వాళ్ళని అనలైజ్ చేసి వాళ్ళని మళ్ళీ స్ట్రాంగ్గా పికప్ అయ్యేటట్టు చేస్తాం. సో ఇవన్నీ మన దగ్గర రెగ్యులర్గా జరిగాయి. డౌట్ క్లారిఫికేషన్, మార్క్స్ అనాలిసిస్ అనేది. అలాగే లేటెస్ట్ అండ్ హై స్టాండర్డ్ స్టడీ మెటీరియల్స్ ఫర్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్స్ అన్నీ ఎన్ని చెప్పుకున్నా కూడా మీకు పర్ఫెక్ట్ రావాలంటే మంచి స్టడీ మెటీరియల్ కావాలి. మరి ఆ మంచి స్టడీ మెటీరియల్ కోసం మనం ఏం చేసామంటే ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియాలో ఉన్న అన్ని రకాల ఫేమస్ బుక్స్ అన్నిటినీ గ్యాదర్ చేసి వాటన్నిటిని ఆధారంగా చేసుకొని మనం ఒక చాలా హై స్టాండర్డ్ స్టడీ మెటీరియల్ చేసాం. ఈ స్టడీ మెటీరియల్లో ఎలా ఉంటాయంటే లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి కాన్సెప్ట్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకోండి, లో లెవెల్ కాన్సెప్ట్ ఫస్ట్ 0 లెవెల్ నుంచి మొదలుపెట్టి చిన్నగా హై లెవెల్కి తీసుకుపోయే విధంగా డివైడ్ చేసాం. ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆ కాన్సెప్ట్ని మొత్తం క్లియర్గా వివరించడం, దానికి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్, దానికి సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్, మళ్ళీ స్టూడెంట్స్ ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవడం, చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్, వాటి సొల్యూషన్స్ కూడా ఈ బుక్స్లో ఇచ్చాం. సో ఈ స్టడీ మెటీరియల్ ఓన్లీ మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి మాత్రమే, జాయిన్ అయిన స్టూడెంట్స్కి క్లాస్లో ఇస్తాం. సో మనం ఏ చాప్టర్ అయితే స్టార్ట్ చేస్తామో ఆ చాప్టర్కి సంబంధించి బుక్ తీసుకొచ్చుకొని అందులో మేము చెప్పిన కాన్సెప్ట్స్, మోడల్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కూడా 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉంటాయి. సో ఇవి మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఇలాంటి స్టడీ మెటీరియల్ 10 ఇస్తాం. అంటే 10 అంటే మొత్తం సిలబస్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేయాలంటే ఎంత పెద్ద పుస్తకం వచ్చింది. అవి మరి డైలీ క్లాస్లోకి తీసుకురావడానికి కుదరదు. కాబట్టి మనం ఏం చేసామంటే టోటల్ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్లో ఉన్న టోటల్ చాప్టర్స్ని పార్ట్స్గా డివైడ్ చేసి మొత్తం 10 బుక్స్ తయారు చేసాం. అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి ఒక 7 బుక్స్ వస్తాయి. అలాగే రీజనింగ్కి సంబంధించి ఒక 3 బుక్స్ వస్తాయి. మొత్తం 10 బుక్స్ మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి జాయిన్ అయిన రోజు చేస్తాం. అలాగే డైలీ టెస్ట్, చాప్టర్ వైజ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్. అసలు ఏంటి అసలు ఉద్దేశం, అసలు డైలీ టెస్ట్ అంటే ఏంటి, దీంట్లో ఏముంటాయి, అలాగే చాప్టర్ వైజ్ టెస్ట్ అంటే దీంట్లో ఏముంటుంది, అలాగే గ్రాండ్ టెస్ట్ అంటే దీంట్లో ఏముంటుంది, అసలు స్టూడెంట్ బాగా పికప్ కావాలంటే ఏ టెస్ట్ రాయాలి, ఎలా రాయాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. అసలు డైలీ టెస్ట్ అంటే ఏంటి జాగ్రత్తగా చూద్దాం. డైలీ టెస్ట్ అంటే రోజు క్లాస్లో పెట్టే టెస్ట్.
నిన్న జరిగిన క్లాస్కి సంబంధించి ఈరోజు టెస్ట్ పెడతాను చూసారా. నిన్న క్లాస్లో ఏ కాన్సెప్ట్స్ అయితే డిస్కస్ చేసామో, నిన్న క్లాస్లో ఏ మోడల్స్ అయితే డిస్కస్ చేసామో, కేవలం వాటికి సంబంధించి మాత్రమే టెస్ట్ జరిగితే దాన్ని డైలీ టెస్ట్ అంటాం. మరి చాప్టర్ వైజ్ టెస్ట్ అంటే ఏంటి? మన దగ్గర ఒక చాప్టర్ అయిపోయినామంటే, ఫర్ సపోజ్ మన దగ్గర రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం అనే చాప్టర్ అయిపోయింది అనుకోండి, ఓన్లీ ఆ చాప్టర్కి సంబంధించి అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా, లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అన్ని మోడల్స్ ఆ చాప్టర్లో కవర్ అయ్యే విధంగా చాప్టర్ వైజ్ టెస్ట్ అంటాం. ఈ చాప్టర్లో ఫైనల్ ఎగ్జామినేషన్లో ఎలా ఉంటుందో 3 hours 200 క్వశ్చన్స్ 3 hours డ్యూరేషన్లో ఫైనల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అదే రేంజ్లో ఈ చాప్టర్ వైజ్ టెస్ట్ జరిగింది. కేవలం ఏ చాప్టర్ అయితే మనం అనుకున్నామో ఆ చాప్టర్కి సంబంధించి లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అన్ని రకాల మోడల్స్ కవర్ అయ్యే విధంగా చాప్టర్ వైజ్ టెస్ట్ పెడతాం. దీన్ని మనం చాప్టర్ వైజ్ టెస్ట్ అంటాం. మరి తర్వాత రాబోతుంది గ్రాండ్ టెస్ట్. అసలు ఈ గ్రాండ్ టెస్ట్ అంటే ఏంటి? గ్రాండ్ టెస్ట్ అనేది టోటల్ సిలబస్ అయిపోయిన తర్వాత రాయవలసిన టెస్ట్. అంటే ఫర్ సపోజ్ మనం ఫస్ట్ రేషియో ప్రపోర్షన్ అనే చాప్టర్లో ఉన్నాం అనుకోండి, రేషియో ప్రపోర్షన్కి సంబంధించి మాత్రమే మీకు తెలుసు కాబట్టి రేషియో ప్రపోర్షన్ టెస్ట్ పెట్టగలం. కానీ ఫైనల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటాయంటే మల్టీ కాన్సెప్టువల్ క్వశ్చన్స్. అంటే ఇప్పటికే మీరు టోటల్ సిలబస్ విన్నారు కాబట్టి ఏ చాప్టర్ నుంచి అయినా క్వశ్చన్ ఇవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు రేషియో ప్రపోర్షన్లో పర్సంటేజ్ లింక్ చేయొచ్చు, యావరేజ్ లింక్ చేయొచ్చు, నెంబర్ సిస్టమ్ లింక్ చేయొచ్చు, ఇవన్నీ కలిపి మల్టీ కాన్సెప్టువల్ క్వశ్చన్స్ ఇస్తాం. ఇవన్నీ గ్రాండ్ టెస్ట్లో ఉంటాయి. టోటల్ సిలబస్ అయిపోయిన వాళ్ళు మాత్రమే ఈ టెస్టులు రాయగలరు. ఇప్పుడు న్యూగా కొత్తగా ఒక స్టూడెంట్ మన దగ్గర జాయిన్ అయ్యాడు, ఆ స్టూడెంట్ని కేవలం రేషియో ప్రపోర్షన్ అనే చాప్టర్ మాత్రమే అయిపోయింది అనుకోండి, వాడికి గ్రాండ్ టెస్ట్ పెట్టామనుకో, గ్రాండ్ టెస్ట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? మల్టీ కాన్సెప్టువల్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒకే క్వశ్చన్లో పర్సంటేజీ, ప్రాఫిట్ అండ్ లాస్, అలాగే ఇవన్నీ కలిపి మిక్స్ అయ్యే క్వశ్చన్లు వస్తాయి. మరి ఆ బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ అంతా అన్ని చాప్టర్స్ విన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ కొత్తగా వచ్చిన స్టూడెంట్కి తెలియదు కదా ఇవన్నీ. కాబట్టి గ్రాండ్ టెస్ట్లు వాళ్ళకి పనికిరావు. సో మన దగ్గర న్యూగా జాయిన్ అయిన స్టూడెంట్స్ డైలీ టెస్టులు రాయాలి. ఒక చాప్టర్ అయిపోయినామంటే చాప్టర్ వైజ్ టెస్ట్ రాస్తాం. టోటల్ ఎంటైర్ సిలబస్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్టులు రాయాల్సి వచ్చింది. సో మన దగ్గర ఈ టెస్టులన్నీ కూడా చాలా పకడ్బందీగా తయారు చేసాం. అలాగే మన దగ్గర ఓన్లీ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేసాం, గ్రాండ్ టెస్ట్ సిరీస్. ఎవరైనా స్టూడెంట్స్ ఓన్లీ టెస్టులు రాద్దాం అనుకున్న వాళ్ళు కూడా మన దగ్గర టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ జరిగింది. అలాగే దానికి సంబంధించి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్, క్వశ్చన్ పేపర్, మొత్తం అనాలిసిస్ అదంతా వేరే ఉంటుంది. ఓన్లీ టెస్ట్ సిరీస్ జాయిన్ అయిన వాళ్ళకి ఆ వింగ్స్ అన్నీ వచ్చేస్తాయి. మరి అవి చూసుకోవచ్చు. సో అలాగే ఇప్పుడు ఇదండి మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ మనం డిస్కస్ చేయబోయే విధానాలు ఇవి. సో మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరినీ మనం ఎలా ట్రైన్ అప్ చేస్తాం, ఎలా చేయబోతున్నాం, ఉన్న సిలబస్ డీటెయిల్స్ అన్ని వీడియో క్లాస్లో డిస్కస్ చేసాం. సో మన దగ్గర త్వరలో ఆఫ్లైన్ క్లాస్ రూమ్ కోచింగ్, అలాగే ఆన్లైన్ కోచింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాచ్కి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే కింద స్క్రోల్ అయిన నెంబర్లకు ఫోన్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. చాలామంది స్టూడెంట్స్ మన దగ్గర ఇప్పటికే ఆఫ్లైన్ త్వరలో స్టార్ట్ కాబోయే బ్యాచ్కి ఎన్రోల్ చేసుకొని ఆల్రెడీ సీట్ రిజర్వేషన్ చేసుకున్నారు. ఇంకా చాలామంది స్టూడెంట్స్ వస్తూనే ఉన్నారు. మీ అందరూ మన ఆఫీస్కి వచ్చి మీ అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలాగే దూర ప్రాంతాల నుంచి ఇక్కడ కోచింగ్ రావడానికి వీలు లేని వాళ్ళు, చిన్న చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో కూడా మన కోర్స్ పర్చేజ్ చేయొచ్చు. మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసి ఆన్లైన్లో మీరు కోచింగ్ తీసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి అక్షయ ఇన్స్టిట్యూట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు మీ నేము, మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అవ్వండి. దాంట్లో కోర్సులు అన్నీ కనిపిస్తాయి. మీకు ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు జాయిన్ అవ్వచ్చు. సో రాబోయే రోజుల్లో ఇంకా మీరు కావాల్సినంత స్టాండర్డ్ని ఇవ్వడానికి మేము అందరం చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఒక పెద్ద టీం వర్క్గా ఫామ్ అయ్యి మీ అందరికీ హై స్టాండర్డ్ కోచింగ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో త్వరలో స్టార్ట్ కాబోయే ఆఫ్లైన్, ఆన్లైన్ కోచింగ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్లో ఫోన్ చేసి కనుక్కోవచ్చు. సో రాబోయే రోజుల్లో మీ అందరూ కోరుకున్న గవర్నమెంట్ జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.